హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు హంగామా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో ఈ మ్యాచ్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనేది ఫస్ట్ విన్ అయితే కొట్టింది. మొత్తానికి ఐపీఎల్ సీజన్లో బోని కొట్టిందనమాట. సో క్రితం కూడా ఏంటంటే లాస్ట్ టైం కూడా ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఏంటంటే అసలు ఎప్పుడు లక్ అనేది రాలేదు. ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ అయితే విన్ అవ్వలేదు. లాస్ట్ టైం కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా నిరాశ అయితే మిగిల్చింది ఆర్సీబీ అభిమానులకి. సో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే ఆర్సీబీకి మాత్రం అసలు ఆర్సీబీకి మాత్రం ఏమాత్రం ఫ్యాన్స్ అనేది తగ్గలేదు. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా ఉన్నారనమాట. సో మొత్తానికి ఇవాళ స్టార్ట్ అయింది ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చాలా బాగా ఆడింది, చాలా అంటే చాలా బాగా ఆడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసరికి కృణాల్ పాండ్యాకి దక్కిందనమాట. సో ఒకసారి దాని యొక్క స్టాటిస్టిక్స్ ఏంటో మనం చూద్దాం, వాళ్ళు ఎవరు ఎంత కొట్టారన్నది. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ ఏముంచి ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అండ్ కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఈ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు మొత్తం కేకేఆర్ 20 ఓవర్లకి 174కి 8 వికెట్లు కోల్పోయింది. 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు అయితే సాధించింది. అలాగే ఛేదింగ్కి వచ్చేసరికి ఆర్సీబీ కేవలం 16.2 ఓవర్లోనే ఏంటంటే 177 పరుగులు చేసి తొలి విజయం అందుకుంది. సో ఇక్కడ కేకేఆర్ పర్ఫార్మెన్స్ చూస్తే ఒక అజింక్య రహానే మాత్రమే చేశాడు బాగా. 31 బంతులు 56 పరుగులు చేశాడు. అందులో 4 సిక్స్లు 6 ఫోర్లు ఉన్నాయి. సో మిగతా వాళ్ళందరూ ఏంటంటే అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. తర్వాత రఘువంశీ ఒకటికి చాలా బాగా ఆడారు. తర్వాత రింకు సింగ్ కూడా చాలా బాగా ఆడారు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చేసరికి ఏంటంటే ఆరంభంలోనే షాట్లు ఎంచాడు ఫిల్ సాల్ట్ అనమాట. సో అతను 31 బంతుల్లో 56 పరుగులు చేశారు, 2 సిక్స్లు అలాగే 9 ఫోర్లు. అండ్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా వీరోచితంగా పోరాడారు. 36 బంతులు 59 పరుగులు, అందులో 3 సిక్స్లు 4 ఫోర్లు అనమాట. సో దేవదత్ పడిక్కల్ తర్వాత సో ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం ఎలాగ ఆడారో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తన మొదటి మ్యాచ్లోనే ఏంటంటే 20 ఓవర్లో 177 పరుగులు, అంటే 16.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించేసింది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇదే ఊపు ఇదే ఎనర్జీ కొనసాగించి ఐపీఎల్ సీజన్లో మరొక ఈ ఐపీఎల్ సీజన్కి టైటిల్ విన్నర్ అవుతారని చెప్పి మనం కోరుకుందాం. అండ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచినందుకు ఆర్సీబీకి కంగ్రాచులేషన్స్, మొదటి బోనీ కొట్టింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ మ్యాచెస్. ఇంకా అప్కమింగ్ మ్యాచెస్లో చాలా బాగా ఆడాలి, బాగా రాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో మొత్తానికి ఐపీఎల్ టైటిల్ కొట్టాలని చెప్పి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.